ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విలనిజాన్ని తన కళ్ళల్లో తన గొంతుతో సినిమా త్రూఅవుట్ హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. ఏంటి మిమ్మల్ని చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడున్న యంగ్ హీరో లాగా ఉన్నారు అసలు. మగ మహారాజు చిరంజీవి గారు బ్రదర్ గా చేస్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సినిమా వచ్చే 40 years అయిపోయిందా? 40 years. 83. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు? ఫస్ట్ హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూరిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇదే సీక్రెట్ ఆఫ్ ద హెల్త్. ద స్మైల్ ఈజ్ ద ఎనర్జీ టాబ్లెట్. ఇదే మెయిన్ అండి, ఇంకేం కాదు. అంతే. చాలా మంది అసలుకి బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగా ఇప్పుడు ముసలాయన అయిపోయి ఉంటారేమో, ఎవరు చూపించలేదు. రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు అసలు కంటే నేను కూడా అనుకున్నాను అయిపోయి ఉంటారులే, 65, 67 కదా, కొంచెం ఏజ్ అయిపోయి ఉంటాయి, అన్ని కొంచెం ముడతలు పడి ఉంటాయి. చూడగానే నేనే షాక్ అయ్యాను సార్. సో డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలుకి? డైట్ అంటే మార్నింగ్ 4కి 3:30, 4కి లేచిపోతాం. మార్నింగ్ మనం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మన కాన్షియస్ లేపేస్తుంది. లేదంటే ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది. లేచిపోయి రన్నింగ్, జిమ్, యోగా, ప్రాణాయామం చేస్తాను. చన్నీళ్ళ స్నానం చేస్తాను. ఇప్పటికే చలికాలంలో కూడా ఎస్ చన్నీళ్ళ స్నానం చేస్తాను. కిందనే పడుకుంటా. ఏదైనా బొంత అంటారు కదా, అవును, మనకి పాతకాలంలో అది పడుకుంటాను దాని మీద. అంతే, ఇంకేం పెద్దగా ఏముండదు. ఫుడ్ అనేసరికి మార్నింగ్ లెగిస్తే రాగి సంగటి తింటాను. రాగి సంగటి నాకు ఎట్లాగంటే అలవాటు. నేను నెల్లూరు చదివింది, సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు చిరంజీవి గారు అదే ఊరు, పక్కనే ఇల్లులు కూడాను. నాగబాబు నేను క్లాస్మేట్స్. చదివేటప్పుడు అక్కడ మా పెదనాన్నగారు ఇంట్లో ఉండేవాడు. అక్కడ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది, ఒక 15 మంది మొత్తం బ్రదర్స్ అందరూ. కానీ మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే రైస్లోను ఈ రాగి పౌడర్ వేసేసి కలిపేసి ఒక సంగటి కింద చేశారు అనమాట. అది చేసి అందరికీ 2 ముద్దలు పెట్టి దానికి అంటే దానికి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏదో ఒకటి పెడతా ఉంటారు అన్నమాట. ఇట్లాగా ఆ రాగి సంగటి అలవాటు అయిపోయింది. అలాగా తర్వాత నేను అర్జున్తో సినిమాలు చేసేటప్పుడు అర్జున్ ఎక్కువ రాగి సంగటి మధ్యాహ్నం తింటాడు. రాగి ముద్ద అంటారు, కర్ణాటక ఎక్కువ అదే ఫేమస్. అలాగే రాగి సంగటి అలవాటు అయిపోయి నాకు 84 నుంచే రాగి సంగటి. స్టిల్ ఈ రోజు కూడా రాగి సంగటి తింటాం. ఒక ముద్ద తింటారా? అంటే అంబల్లా చేసేసుకొని మార్నింగ్ అదే టిఫిన్, ఇంకేం ఉండదు, ఇంకేం చేయను. మధ్యాహ్నం మామూలు అంటే సమయానుకూలం బట్టి తింటానండి. ఇది ఉండాలా, లేకపోతే ఇది కావాలి, లేకపోతే దీన్నే రిస్ట్రిక్షన్స్ అయిపోయాయని మనం పెట్టుకోం. ఎందుకు పెట్టుకోకూడదంటే, ఒకటి అలవాటు చేసేసాం అనుకోండి, దానికే మైండ్ కానీ బాడీ కానీ దానికి స్టిక్ ఆన్ అవుతుంది. మనం వేరియేషన్స్ చూపించాలి. వేరియేషన్ చూపిస్తామంటే ప్రతి దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. బాడీలో ఆర్గన్స్ కూడా ఏంటంటే, ఒకరోజు మనం గట్టిగా ఉండే ఫుడ్ తిన్నాం అనుకోండి, అది తింటే ఒకేసారి చాన్నాళ్ళు మానేసి ఒకేసారి తిన్నాం అనుకోండి, దాన్ని డైజెషన్ చేసుకోలేదు. అరే నాకెందుకురా పెట్టామని చెప్పేసి లోపల అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, లేకపోతే పక్కకు పోతాయి. నా వల్ల కాదు, నేను దీన్ని అరిగించలేను, నువ్వు చూసుకో అంటే అక్కడే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే అది కొంచెం ఇది కొంచెం అన్నీ కూడా దేన్నైనా కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంతా దాన్ని డైజెషన్ చేసుకుంటూ మొత్తం దాన్ని తీసుకుని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి రైస్ తింటాను, వైట్ రైస్ తింటాను, నైట్ కూడా తింటా. వైట్ రైస్ తింటాను, చపాతీలు తింటాను, రైస్ తింటాను, కర్డ్స్ తింటాను, అన్నీ ఏది నాన్ వెజిటేరియన్ తిన్నాను.
ఈ 2 years నుంచి మానేశాను నాన్ వెజ్. మేబీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి గారిని మీకు అక్కని చేసేసారు. చాలా తక్కువ మంది తెలుసు అవును, చెల్లెని చెల్లెలని. మన రోహిణి గారు మన అలా మొదలైంది అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు మదర్ గా చేశారు. ద లేట్ రఘువరన్స్ వైఫ్. రఘువరన్ గారు వైఫ్, వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. అసలు అక్క కాదండి, చెల్లెలే. అసలు యాక్చువల్గా ఫ్యామిలీ, మా ఫాదరు ఆయన కూడా హీరో. విఠలాచార్య గారి సినిమాలో కోటలో పాగా అని రామకృష్ణ గారు హీరోగా, ఈయన సెకండ్ హీరో అనమాట. అట్లాగా అంటే ఫాదర్ నుంచి వచ్చింది. ఫాదరు తర్వాత రోహిణి చిన్నప్పుడు యశోద కృష్ణ ఫస్ట్ ఎంట్రీ. అవును, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లే కదా. మీరు అంటే కూడా నేను జంధ్యాల గారి సినిమాలో చేశాను. అట్లా ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత దాసనారాయణరావు గారు ఇంటర్వ్యూలో 100 మెంబర్స్లో 100 దీంట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓ ఆడది ఓ మగాడు ఫస్ట్. భానుప్రసాద్ గారు, కొసరాజు భానుప్రసాద్ గారు, కొసరాజు గారు రైటర్ ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే రామనాయుడు గారికి రిలేటెడే, మేనల్లుడు ఏదో అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి నేను సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యాను అనమాట. అట్లా అక్కడి నుంచి ఎమ్మెల్యే ఏడుకొండలు ఇమీడియట్గా దాసరి గారిది సెకండ్ హీరోగా చేశారు. అందులో సాంగ్ నాగేశ్వరరావు గారికి రికార్డ్ చేసిన సాంగ్, యువరాజ్ సినిమాకి రికార్డ్ చేసిన సాంగ్ అందగాడు సంతకెళ్తే అని ఓ సాంగ్ దీనికి నాకు ఇచ్చారు, అంటే చెయ్యాలని చెప్పేసి చేస్తే నాగేశ్వరరావు గారు పిలిచారు. అసలు ఫస్ట్ అన్నపూర్ణలోనే నేను అంటే ఈ ఇప్పుడంతా కాస్టింగ్ అంటే ఏదంటారండి, అందరినీ పిలిచి ఇంటర్వ్యూస్ లేకపోతే ఆడిషన్స్ అప్పుడు ఆడిషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు మాకేంటంటే ఇంటర్వ్యూ లాగా ఉండేది అనమాట. ఇంటర్వ్యూలా ఉండే అప్పుడు పిలిచారు. నేను థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ యాక్టింగ్ కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. అక్కడి నుంచి చేసినప్పుడు అక్కడి నుంచి పిలిచారు. పిలిచిన తర్వాత నేను రోహిణి బ్రదర్ అని చెప్పలే, దాసరి గారికి తెలీదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయిన తర్వాత చెప్పాను, చెప్పకపోతే మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి. అది అట్లా స్టార్ట్ అయింది అనమాట నీ కెరియర్. అక్కడి నుంచి అలాగ వెళ్ళింది. అంతకుముందు కూడా ఆల్ ఇండియా లెవెల్లో కాలేజీలో బెస్ట్ యాక్టర్ వచ్చారనమాట. కాలేజీలో ఇంటర్ కాలేజెస్ పోటీలు ఉంటే దాని కాంపిటీషన్స్ ఉంటాయి, కాంపిటీషన్స్లో బెస్ట్ యాక్టర్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చాను. అక్కడి నుంచి అందరూ కూడా నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది, నువ్వు యాక్టర్ అయితే బాగుంటుంది అంటే ఉండేది, లోపల ఉండేది. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి ఈ వినాయక చవితి ఫంక్షన్స్కి డ్యాన్స్ వేయడం, లేకపోతే స్ట్రీట్ ప్లేస్ వేస్తూ ఉంటే స్ట్రీట్ ప్లేస్లో నేను వెళ్ళి దూరిపోతే ఫాదర్ వాళ్ళు వచ్చి పిలిచి, మా చిన్నాన్నగారు వాళ్ళందరూ పిలిచి కొట్టడం, ఇవన్నీ మామూలుగా జరుగుతున్నాయి. అలా కొంచెం వెళ్ళింది అనమాట. తర్వాత ఫాదర్ ఎంకరేజ్ చేశారు. ఫాదర్ ఎంకరేజ్ చేసి తర్వాత తీసుకు. కళ్ళు పెద్ద అసెట్ కదా మీకు ఆ టైంలో? కళ్ళు అసెట్ ఎవరికి లేవు అసలు. అవి పులి కళ్ళా లేకపోతే అది కొంచెం ఇది హనీ హైస్ అంటారు. హనీ హైస్. అట్లా కొంచెం బ్రైట్ చేయండి. ఓకే. సో ఈ కళతో ఒక 30 years కుమ్మేశారు అట్లా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, more than 300 pictures. 300 pictures చేశాను.